Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్లు స్టార్ట్ చేసాం. కానీ ఆర్సీబీని వదిలేస్తే ఎలా? భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. ఇప్పుడు ఆర్సీబీ టీం గురించి మాట్లాడడానికి చాణక్య మనతో ఉన్నారు. చాణక్యని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చాణక్య, అన్ని టీముల గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ ఆర్సీబీని వదిలేసాం. ఆర్సీబీ అంటే కోహ్లీ అంటే భయంకరమైన ఫ్యాన్ బేస్. ఇప్పటిదాకా వాళ్ళు కప్పు కొట్టలేదు, కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ మాత్రం మిగతా ఏ టీమ్స్కి లేదు. ఈ సీజన్లో ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్గా ఉంది? స్ట్రాంగ్ గురించి మాట్లాడుకునే ముందు ఆ ఒక టీం యొక్క హైలైట్స్ అనేది కూడా కొన్ని మాట్లాడుకున్నారు రాజా గారు. మెయిన్గా అన్బాక్స్ ఈవెంట్ అని చెప్పేసి మొన్న జరిగింది. ఎంత గ్రాండ్ గా జరిగిందో చూసాం. అదేంటో కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది. అండ్ దీని మీద కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ తో వచ్చిన మీమ్స్ కానీ, అండ్ వేరే ఆపోజిట్ టీమ్స్ ఉన్న ఫ్యాన్స్, ఆ మీమర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళేంటారా ఇప్పుడే ఇలా చేసేస్తున్నారు అనే టైప్ ఆఫ్ అనేది చేశారు. కానీ సో ఇట్ వాస్ ఒక భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్న టీంలో ఆర్సీబీ. దానికి కారణం వన్ అండ్ ఓన్లీ కారణం అంటే ఇట్ వాస్ విరాట్ కోహ్లీ. సో స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే టీం తరపున ఆడుతున్న వన్ ఆఫ్ ద ప్లేయర్లో సో విరాట్ కోహ్లీ కూడా ఒకరు కాబట్టి సో అందుకే ఆ లాయల్ ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంది. అండ్ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ట్యాగ్ లైన్ మాత్రం ఈసారి ఎందుకో యూజ్ తగ్గించారు కదా, చాలా తగ్గించారు. ఈసారి కప్పు నమ్మదే అని వాళ్ళు ట్యాగ్ లైన్ని ఈసారి మార్చేశారు. ఈవెన్ డివిలియర్స్తో కూడా కోహ్లీ చెప్పాడు ఈ ట్యాగ్ లైన్ మాత్రం యూజ్ చెయ్యొద్దు అని చెప్పేసి. మరి ఎక్స్ వేదికగా కూడా మనకు కూడా అర్థమైంది. అండ్ ఎందుకంటే ఆ స్లోగన్ వాళ్ళకు సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా. అండ్ కొన్ని యాడ్స్ ప్రకారం కూడా మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ అనే 18th సీజన్ కాబట్టి కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ కూడా 18 సేమ్ ఈ సీజన్ మాత్రం కొట్టబోతున్నాము ఏమని చెప్పేసి ఆ ఊహ జనకంలో ఉన్నారు. కొంత సెంటిమెంట్. క్రికెట్ విషయంలోకి వచ్చేటప్పుడు సెంటిమెంట్లు ఎంతవరకు పనిచేస్తాయో లేదో తెలీదు. 18 అంటున్నారు. కాకపోతే సిఎస్కే వాళ్ళు అయితే ధోని యొక్క ఆఖరి ఇది కాబట్టి కప్పు కొట్టేది మేమే అంటున్నారు. ఇంకా బ్యాటింగ్ లైనప్ విషయానికి వచ్చేటప్పటికి అటు పంజాబ్ స్ట్రాంగ్గా ఉంది, ఎస్ఆర్హెచ్ అయితే భయంకరమైన బీభత్సంగా ఉంది. అండ్ ఎంఐ గురించి మనం చెప్పుకోవాలి. ఇలా అన్ని టీమ్స్ కూడా వాళ్ళ సొంత బలాలతో కూడా మనకి ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి కమింగ్ టు ద ఆర్సీబీ టీం ఈసారి ఎక్కువగా ఆప్షన్ విషయంలో అయితే ఫస్ట్ డే నిజంగా చాలా వరకు డిసప్పాయింట్ చేశారే అని అనుకున్నాం. ఏంటంటే కేఎల్ రాహుల్ని వదిలేశారు. అండ్ 14 కోట్లకే వస్తున్న కేఎల్ రాహుల్ అయితే తన ఒక ఎక్స్ప్రెషన్ అంటే తన ఒక ఆశను కూడా డైరెక్ట్గానే చెప్పాడు. ఏంటంటే నేను ఆర్సీబీ తరఫున ఆడాలని ఉంది అని చెప్పి డైరెక్ట్గా ఏ ప్లేయర్ చెప్పడు, కానీ బహిరంగంగా చెప్పాడు. కానీ తనని తీసుకురాకుండా ఒకనొక టైంలో వెంకటేష్ అయ్యర్ కోసం 23 కోట్ల వరకు కూడా వెళ్ళారు. అది ఎందుకో ఏంటో కూడా అర్థం కాలేదు. ఒక లోకల్ బాయ్ అయినా మరి కేఎల్ రాహుల్ని తీసుకొని వచ్చింటే బాగుండేదని చాలామంది అనుకున్నారు. అదే వన్ ఆఫ్ ద బిగ్ డిసప్పాయింట్మెంట్లో మాత్రం ఫ్యాన్స్ విషయంలో అది మాత్రం ఉండింది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఉండింటే పరిస్థితి వేరుగా ఉండేదేమో, ఆ లోకల్ ప్రభావం కానీ. అండ్ క్రికెట్ తెలిసిన వాళ్ళు కూడా సగం మందికి తెలియదు ఎవరి రజత్ పట్టిదార్ అని చెప్పేసి అని అనుకున్నారు. ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్గా అందరికీ తెలిసేలా చేశాడు. రజిత్ పటిదార్ని కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఆ కెప్టెన్గా అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఈ రజిత్ పటిదార్ ఎవరు అని చెప్పేసి ఎక్కువగా గూగుల్ సెర్చ్ జరిగే ఉంటుందేమో. ఎందుకంటే మన ఇండియా తరఫున కేవలం 1-2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, అది కూడా T20s తరఫున. అంత పెద్ద ట్రాక్ రికార్డ్ లేదు. కానీ ప్రీవియస్ సీజన్లో అయితే ఆర్సీబీ తరఫున తనైతే ఒక మూల స్తంభంలో నిలబడి సో కొన్ని మ్యాచెస్ని కూడా గెలిపించిన టీం మెంబర్స్లో తను కూడా ఒకడు. కాబట్టి టీం అతని మీద ఎక్కువగా ఆశలనేది కూడా పెట్టుకుంది. ద ఫ్యూచర్, సో ఆర్సీబీకి ద ఫ్యూచర్ మరి తనైతే బాగుంటుంది అనుకొని రజిత్ పటిదార్ మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి సో తన మీద వెళ్ళిపోయింది. ఒకసారి మనం బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ కోహ్లీ అండ్ రజిత్ పటిదార్ అండ్ ఇంకొకరు దేవదత్ పడికల్. ఎక్కడైతే మరి స్టార్ట్ చేశాడో దేవదత్ పడికల్ మళ్ళీ హోమ్కే వచ్చేసినట్టు. చాలా మంది ప్లేయర్స్ హోమ్కి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది కదా, అలాగే ఓపెనర్స్ విషయంలో కూడా దేవదత్ పడికల్ వచ్చి జాయిన్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత అయితే మరి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అయిన ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ కమ్ బ్యాట్స్మెన్. తన ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ మనకు తెలుసు. సో తను కూడా ఇప్పుడైతే టీంలో స్క్వాడ్లో జాయిన్ అయ్యాడు. మరి ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది కూడా ఉన్నారు అన్నమాట. లివింగ్స్టన్ కానీ, మరి రొమారియా షెపర్డ్, స్వప్నిల్ సింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్వప్నిల్ సింగ్ వీళ్ళందరూ కూడా లాస్ట్ సీజన్లో ఆర్సీబీకి మంచి విజయాలు వచ్చేలా ప్రయత్నించారు. మెయిన్గా సీనియర్స్ ఎక్కడైతే వాళ్ళు ఫెయిల్ అవుతూ వస్తున్నారో అలాంటి టైంలో వీళ్ళు ఒక 1 స్టెప్
ఫార్వర్డ్ అయ్యి విజయాలు అందించారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్సీబీ వీళ్ళందరూ కూడా అనుకోవచ్చు అని చెప్పి వాళ్ళని కూడా ట్రైన్ చేసే అవకాశాలు కొంతమందిని అలాగే అట్టి పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద నమ్మకాలు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నేను అనేది ఏంటంటే ఆర్డర్ ఒకసారి మాట్లాడుకున్నాము, ఎలా ఉంటుంది ఆర్డర్, బ్యాటింగ్ ఆర్డర్? ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిల్ సాల్ట్తో పాటు ఓపెనింగ్ చేసేది అయితే విరాట్ కోహ్లీ. ఓకే. సో వీళ్ళిద్దరు మాత్రం పక్కా ఉంటారు. సెకండ్ డౌన్ వచ్చేటప్పటికి దేవదత్ పడికల్ ఉన్నాడు. సో దేవదత్ పడికల్, రజిత్ పటిదార్ వీళ్ళిద్దరి మధ్యలో సో 1 డౌన్ అండ్ సెకండ్ డౌన్ ఈ 2 పొజిషన్లో కొంచెం స్వాప్ జరిగే అవకాశాలు ఉంటాయి పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ తగ్గట్టు చేంజ్ అవుతుంటారు. దెన్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంకా 5th పొజిషన్లో లివింగ్స్టన్ వచ్చేస్తాడు. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. లివింగ్స్టన్ తర్వాత టిమ్ డేవిడ్. ఓకే. సో టిమ్ డేవిడ్ని వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంది కూడా ఆ పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఒక ఫినిషర్. ఫినిషర్ రోల్లో మనకైతే లాస్ట్ సీజన్స్లో కూడా చూసాము. ఆ ఫినిషర్ రోల్లో మరి మ్యాక్స్వెల్ని ట్రై చేశారు, చాలా మందిని ట్రై చేశారు, కానీ వాళ్ళకి అనుకున్నంత రిజల్ట్స్ ఏదైతే రాలేదు. అందుకోసం ఇక్కడైతే సో టిమ్ డేవిడ్ అండ్ తనకంటే ముందు లివింగ్స్టన్, సో ఇద్దరు కూడా మంచి విధ్వంసకరం. అంటే వాళ్ళదైన రోజులో వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇన్ఫ్యాక్ట్ చిన్న గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో చాలా చక్కగా సరిపోతుంటది బౌండరీలు కొట్టడానికి కానీ సిక్సర్స్ కొట్టడానికి. టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా గ్రౌండ్ లో కొడుతుంటేనే జనాలు వెళ్ళి కొడుతుంటది. ఎగ్జాక్ట్ అంత పెద్ద గ్రౌండ్స్ లో. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో నువ్వు చెప్పినట్టు అక్కడ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది డిస్టెన్స్. సో నాకు తెలిసి విధ్వంసం. నెంబర్ 6 వరకు కూడా వీళ్ళకి బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అంతవరకు అయితే వీళ్ళకి కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. కృణాల్ పాండ్యా ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన బ్యాటింగ్ విషయంలో కూడా మన సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు కూడా బ్యాటింగ్లో కూడా చాలా చక్కగా చేశాడు. కాబట్టి ఒక ఆల్రౌండింగ్ పొజిషన్లో బ్యాటింగ్ కమ్ బౌలింగ్ విషయంలో కృణాల్ పాండ్యా ఈజ్ 7th పొజిషన్లో సరిపోతారు అనమాట. అండ్ ఆక్షన్ అప్పుడు ఆర్సీబీ టీం ఆక్షన్ విధానాన్ని కానీ వాళ్ళ ఐడియాలజీని కానీ వాళ్ళ పాలసీలను కానీ చాలా మంది ట్రోల్ చేశారు. అందరినీ వదిలేస్తున్నారు, ఎవరినో తెచ్చుకుంటున్నారని. బట్ ఫైనల్గా పేపర్ మీద చూసినప్పుడు మాత్రం వాళ్ళ టీం బాగానే ఉంది అనిపిస్తుంది. బాగానే ఉంది. అంటే వాళ్ళు ఫస్ట్ డే చేసిన పొరపాట్లు సెకండ్ డే మాత్రం చేయలేదన్నమాట. ఒక స్ట్రాంగ్ టీంని కోపప్ చేసుకునే విషయంలో మాత్రం సెకండ్ డే మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసి సో వాళ్ళకి కావాల్సిన టీంని అయితే పిక్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక మంచి టీంనే పిక్ చేసుకున్నారు. అంటే టిల్ ద 7th బ్యాటింగ్ పొజిషన్ వరకు కూడా, అంటే ఈ 7 మెంబర్స్ కూడా ఒక విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ అండ్ చాలా చక్కగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఫినిషింగ్ రోల్ని కూడా పర్ఫెక్ట్గా నిర్వర్తించే ఒక విధ్వంసకరమైన బ్యాట్స్మెన్. ఒకరైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన టిమ్ డేవిడ్ అయితే, ఇంకొకరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన లివింగ్స్టన్. వీళ్ళిద్దరిని సెట్ చేశారనమాట మిడిల్ ఆర్డర్లో. సో 7th ఆర్డర్ వరకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అండ్ చానిక మనం మాట్లాడుకున్నాం 7th 8th కూడా స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. సో ఇప్పుడంటే మనకి బ్యాటింగ్ అట్లా 8th వరకు వేసుకున్నాం. యాక్చువల్గా స్వప్నిల్ సింగ్ విషయం కానీ అక్కడ జితేష్ శర్మ విషయంలో వీళ్ళను ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో వీళ్ళను అంటే ప్రయోగించే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 8th పొజిషన్ నుంచి ఏమవుతుందంటే సుయాన్ శర్మ సో ఒక పర్ఫెక్ట్ ఒక మిస్టరీ స్పిన్నర్లా కూడా వాళ్ళను ఆడించే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ టైం కేకేఆర్ తరఫున ఆడేటప్పుడు కూడా సుయాన్ శర్మకి ఒక మంచి రికార్డ్ అనేది కూడా ఉంది. కాబట్టి 8th పొజిషన్లో అయితే సుయాన్ శర్మ, దాని తర్వాత అయితే భువనేశ్వర్ కానీ దయల్ తర్వాత అయితే జాష్ హెజిల్వుడ్. సో లాస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో జాష్ హెజిల్వుడ్. కాబట్టి వాళ్ళకైతే 7th వరకు మాత్రం స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే అక్కడ ఇంపాక్ట్ సబ్ని యూజ్ చేసుకుంటే జితేష్ శర్మని కానీ స్వప్నిల్ సింగ్ని కానీ వాళ్ళని మాత్రం ఇంపాక్ట్ సబ్గా యూజ్ చేసుకుంటారు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ నలుగురు మాత్రం పక్కా ఫిక్స్గా ఉంటారు. ఎవరు ఒకసారి పేరు చెప్తారు? వాళ్ళ విషయంలో అయితే సుయాన్ శర్మ స్పిన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. దాని తర్వాత అయితే భువనేశ్వర్ కుమార్, మన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. భువనేశ్వర్ తర్వాత జాష్ హెజిల్వుడ్, ఆస్ట్రేలియన్ ప్లేయర్ అనమాట. దాని తర్వాత యష్ దయాల్. సో దాంతో 11 ప్లేయర్స్ సెట్ అయిపోతారు. ఒకరు ఇంపాక్ట్ వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు మనం భువనేశ్వర్ విషయం మాట్లాడుకుంటే చాలా కాలంగా ఎస్ఆర్హెచ్కి భువనేశ్వర్ ఒక పెద్ద ఆయుధంగా ఉన్నాడు. అలాంటి భువనేశ్వర్ని వదిలేసుకొని ఎస్ఆర్హెచ్ తప్పు చేసిందా, ఒకవేళ ఆర్సీబీ అతన్ని పిక్ చేసుకొని కరెక్ట్ చేసిందా? ఇది కొంచెం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఒక హైపోథెటికల్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే భువనేశ్వర్ ఉంటే దట్స్ వాస్ అనే ఎమోషన్. చాలా రోజుల నుంచి మన టీం తరపున ఆడుతున్నాడు. భువనేశ్వర్ ఉంటే తన స్వింగ్ బాల్స్ మరి అయితే వికెట్లు తీసిన విధానం కానీ, స్టార్టింగ్ ఓవర్స్ కానీ, డెత్ ఓవర్స్లో కానీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడో మనందరికీ తెలుసు. అలాంటి భువనేశ్వర్ లేకపోవడం, ఎస్ఆర్హెచ్లో ఏదో లోటు ఉంది అని అనుకున్న టైంలో తన ప్లేస్ని కాంపన్సేట్ చేసే విధంగా మొహమ్మద్ షమీని తీసుకొని వచ్చి పెట్టారు. దాంతో మన వాళ్ళు కూడా పెద్ద లోటు అని ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి ఫామ్ కోల్పోయాడు భువనేశ్వర్ కుమార్. అండ్ రీసెంట్గా అయితే మరి బీసీసీఐ కాంట్రాక్ట్లోంచి కూడా పక్కకు తొలగించారు. సో అండ్ ఎక్కడ ఆడుతున్నా కానీ తన దగ్గర నుంచి రావాల్సిన పర్ఫార్మెన్స్ అనేది రావట్లేదు. కాబట్టి ఎక్కువగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అనేది కూడా
తన మీద నమ్మకం చూపెట్టలేదు. కానీ ఆర్సీబీ అయితే పాస్ట్ రికార్డ్స్ ఐపీఎల్లో అయితే భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాడు. ఖచ్చితంగా ఒక 4 మ్యాచ్లో ఇంపాక్ట్ చూపించినా కానీ పరిస్థితులు మారిపోతాయి. ఇంకా వేరే వాళ్ళ ప్లేసెస్ని కూడా గండి కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకోసం భువనేశ్వర్ కుమార్ మీద అయితే తనకు కూడా ఒక అవకాశం అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ మాట్లాడుకుంటే మనకు ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. సో మనం మళ్ళీ ప్రత్యేకంగా ప్లేయింగ్ లెవెన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ బ్యాకప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? బ్యాకప్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉందండి. మెయిన్గా మిడిల్ ఆర్డర్ విషయంలో లివింగ్స్టన్ కానీ టిమ్ డేవిడ్ కానీ ఫెయిల్ అయిపోయినా కానీ వెస్టిండీస్ నుంచి తీసుకొని వచ్చిన రొమారియా షెపర్డ్ అవును, అంటే లాస్ట్ సీజన్లో కూడా తను ఆడిన ఒక ఇన్నింగ్స్ అయితే నిజంగా ఒక నైట్ మేర్ లాగా కూడా నిలబడిపోయింది అనమాట ప్రత్యర్థులకి. అలాంటి బ్యాట్స్మెన్ ఈవెన్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఒక ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో. ఒకవేళ లివింగ్స్టన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఫెయిల్ అయిపోయినా కానీ వాళ్ళని కాంపన్సేట్ చేయడానికి బెంచ్ మీద అయితే రొమారియా షెపర్డ్ రెడీగా ఉన్నాడు. ఓకే. సో ఇమీడియట్గా నేను వచ్చేస్తా అన్నట్టు అయిపోయారు అనమాట. కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కొంచెం స్మార్ట్గా ఆలోచించారని చెప్పుకోవాలి. ఎందుకంటే జాష్ హెజిల్వుడ్ ఒకవేళ ఫెయిల్ అయిపోయారు, ఆల్రెడీ తనకైతే ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల లేట్గా మరి అయితే వచ్చి ప్రాక్టీస్ సెషన్ అనేది కూడా స్టార్ట్ చేశాడు. బెంగళూరుకి వచ్చేసిన తర్వాత టీంతో జాయిన్ అయ్యాడు. అయినా కానీ అక్కడ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. అవును, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు కాబట్టి ఇంజురీ అనేది ఆ కన్సర్న్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఫిట్గా ఉంటాడని అనుకున్నాం. కానీ తన ప్లేస్ని ఆక్యుపై చేయడం కోసము ఇద్దరు రెడీగా ఉన్నారండి. ఒకరు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన లుంగి ఎంగిడి. ఓకే. సో తనైతే లాస్ట్ సీజన్లో కూడా ఢిల్లీ తరఫున కూడా ఆడాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూపించాడు. యాక్యురసీ అండ్ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ వేసే లుంగి ఎంగిడి ఆ బౌలర్ని కూడా ఫిట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తను కాకపోయినా కానీ శ్రీలంకన్ బౌలర్ నువాన్ తుషారా, జూనియర్ మలింగ, నువాన్ తుషారా తన బౌలింగ్ యాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో తనను పిక్ చేసుకుంది కూడా మలింగాను చూసి ఆ ఒక రిజల్ట్స్ తన దగ్గర నుంచి కూడా వస్తాయేమో అని చెప్పేసి తనను కూడా తీసుకున్నారు. యార్కర్స్ కూడా తను అంతే పర్ఫెక్ట్గా వేయగలుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి తనను కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. స్టార్టింగ్ మ్యాచెస్లో జాష్ హెజిల్వుడ్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అతని ప్లేస్లో వీళ్ళిద్దరిని ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే లివింగ్స్టోన్, ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ టీంలో తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. బట్ లివింగ్స్టోన్ కొనుక్కున్న తర్వాత చాలామంది విమర్శలు చేస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ వాళ్ళు చెప్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. ఐపీఎల్ స్టార్టింగ్లో పిచ్చులన్నీ ఫ్రెష్గా ఉంటాయి, బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటాయి. సీజన్ ఫస్ట్ పార్ట్ మొత్తం లివింగ్స్టోన్ చేత ఆడించుకుంటాము. తరువాత పిచ్ స్లో అయిపోయిన తర్వాత బితిల్ చేత ఆడించుకుంటాం, తన స్పిన్ బాగా ఆడగలరు, బ్యాకప్ పెట్టుకున్నాము. అంటే మీకు ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి తెలిసిందే, వాళ్ళ మీద మాట పడినారు. వాళ్ళు చెప్తున్న థియరీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దాని వరకు కరెక్టే అండి. రాను పిచ్చెస్ అంతా స్లో అయిపోతూ ఉంటుంది. ఎవరైతే హోమ్ టీం తరపున ఆడుతుంటారో ఆ పిచ్చెస్ కంప్లీట్ స్లో అవుతుంటుంది. కానీ కొన్నిసార్లు ఫ్రెష్ పిచ్చెస్ వేసినప్పుడు అక్కడ కొన్ని అద్భుతాలు జరిగిన అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా లివింగ్స్టన్ బ్యాటింగ్ శైలి ఏదైతే ఉందో చిన్నస్వామి స్టేడియంకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే చిన్న బౌండరీస్, సో ఒక్కసారి చాచి కొడితే బయటపడాలి అనే ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా స్టార్టింగ్లో బ్యాటింగ్కి అనుకూలించే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు చెప్పిన దాని వరకు మనం ఏకీభవించవచ్చు అనమాట. ఇంకొక సర్ప్రైజ్ పిక్ ఏంటంటే జేకబ్ బెతల్ అని చెప్పేసి ఒక ఆల్రౌండర్ని కూడా వీళ్ళు తీసుకున్నాను, ఒక యంగ్ ఆల్రౌండర్. సో తన దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డొమెస్టిక్లో కానీ వేరే విషయాల్లో కానీ తనను కూడా తీసుకోవడం ఒక సర్ప్రైజ్ అనుకున్నారు. కానీ తనను కూడా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన టీం గురించి మాట్లాడుకున్నాం, 11 కూడా ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరిలో ఆర్సీబీకి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు? కళ్ళు మూసుకొని ఒకరి పేరే చెప్తామండి, వేరే వాళ్ళ పేర్లు ఏవి రావు. సో హీజ్ నన్ అదర్ దెన్ ఓన్లీ ద కింగ్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ తనే తప్ప ఏం లేదు. పేరుకు రజిత్ పటిదార్ అయినా కెప్టెన్గా, కానీ ఇక్కడ మొత్తం వెనకల నుంచి నడిపించేది మొత్తం విరాట్ కోహ్లీనే. మనము ఇక్కడైతే సిఎస్కే విషయంలో పేరుకి రుతురాజ్ గైక్వాడే అయినా కానీ వెనకల నుంచి నడిపించేది మొత్తం ధోని అన్నట్టు. సో ఇప్పుడు ఆర్సీబీలో కూడా అలాంటిదే మనం చూడబోతున్నాము. తన యొక్క అగ్రెషన్ కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు తను చేసే ఒక ఎనర్జీ మిగతా టీం మెంబర్స్ కూడా పాస్ ఆన్ అయ్యేటట్టు ఇచ్చే ఎనర్జీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. కాబట్టి తన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా రజిత్ పటిదార్కి చాలా ఉంటుంది. అండ్ చాలామంది అనుకున్నాం ఏంటంటే రజిత్ పటిదార్ని కెప్టెన్గా అనౌన్స్ చేసే ముందు విరాట్ కోహ్లీనే కెప్టెన్ అని చెప్పేసి అందరం అనుకున్నాం. అవును. కానీ సర్ప్రైజింగ్గా
సో రజిత్ పట్టిదార్ కోహ్లీని అడిగారు, తను రిజెక్ట్ చేశాడు అని చెప్పి కూడా ఒక టాక్ వచ్చింది. యా అక్కడైతే మిక్స్డ్ టాక్స్ అయితే వస్తున్నాయి. పర్ఫెక్ట్ గా అయితే మనకు బయటికి రాలేదు కాబట్టి వి కాంట్ సే. ఇది ఎవరు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే అడిగితే చేద్దామని అనుకున్నాడు విరాట్ కోహ్లీ అని కూడా బయటకు వచ్చింది. ఓకే. ఇంకోటి మీరు చెప్పినట్టు సో లేదు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అన్నట్టు కూడా, అంటే రజిత్ పట్టిదార్ పేరే తననే తీసుకొని వచ్చాడు అని అన్నట్టు కూడా వచ్చింది అనమాట. ఈవెన్ టీం మేనేజ్మెంట్ ఏమన్నా కొంచెం ఇన్సిస్ట్ చేసిందంటే విరాట్ కోహ్లీ పేరు వచ్చిండేదేమో, విరాట్ కోహ్లీనే కెప్టెన్ అయ్యేవాడేమో. అండ్ లాస్ట్ సీజన్లో ఇక ఆర్సీబీ టీము ప్లే ఆఫ్స్కి చేరడం 1% ఛాన్స్ ఉందన్నప్పుడు దగ్గర నుంచి వాళ్ళు ఆ 99% దాటి ప్లే ఆఫ్స్లో చేరారు. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలిచారు. లాస్ట్కి వచ్చేలేకే గెలవాల్సిన ప్రతి మ్యాచ్ గెలిచారు. ఆ స్టాట్స్ అన్ని మార్చి అవతలేశారు. ఈసారి ఆర్సీబీ టేబుల్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ సీజన్లో అయితే అంటే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగాలేదేమో, అవును. సెకండ్ హాఫ్ అదిరిపోయేటట్టుంది. అవును. అలాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి చూసాము. స్వప్నిల్ సింగ్ కానీ రజిత్ పటిదార్ వీళ్ళందరి యొక్క కృషి అండ్ విల్ జాక్స్ ఎందుకు వదులుకున్నారో కూడా అర్థం కాలేదు. అదే ఆర్సీబీ స్టాట్. యా ఏంటంటే ఎంఐలో ఉన్న టీమ్ డేవిడ్ని ఇట్లా తెచ్చుకున్నారు, విల్ జాక్స్ని మేము ఇచ్చేస్తున్నట్టు వాళ్ళు ఇచ్చేసారు అనమాట. ఇచ్చిపుచ్చుకున్నారు. ఒక్కసారిగా మనం మాట్లాడుకున్న ఈ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేటప్పటికి టాప్ ఆర్డర్ చాలా బాగుంది, మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది, అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో బాగుంది. కానీ ఒక్క కంప్లైంట్ ఏంటంటే సుయాన్ శర్మ ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో తన ఒక్కడే మరి ఎంతవరకు ఆ బాధ్యతలు నెరవేరుస్తాడో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు కూడా ఏంటంటే కృణాల్ పాండ్యా ఉన్నాడు అండ్ పార్ట్ టైం బౌలర్గా వచ్చి లియామ్ లివింగ్స్టన్ కూడా ఉన్నాడు అనమాట. సో వీళ్ళందరూ ఉన్నా కానీ సో కంప్లీట్గా తన భుజాల మీదే వేసుకొని ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాడు ప్రాపర్ స్పిన్ డిపార్ట్మెంట్లో అదొక్కటి కొంచెం లూప్ హోల్గా కనిపిస్తుంది. అది కూడా తప్ప మిగతాటని ఆల్ ఫైన్. ప్లే ఆఫ్కి చేరే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి, లైక్ 80% ఆర్. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎప్పట్లాగే వీళ్ళకి కాంపిటేటర్ అంటే ఎవరంటారు? వీళ్ళకి కాంపిటేటర్ చెప్పడం కష్టం అండి. చెప్పండి. అంటే ముంబై కానీ సిఎస్కేతో వీళ్ళకి రైవల్టీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ మ్యాచే, సో ఓపెనింగ్ ఈ IPL 2025 ద ఫస్ట్ మ్యాచ్ మనం చూడబోతున్నది కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. మరి వాళ్ళతోనే మరి స్టార్ట్ అవబోతుంది కాబట్టి వాళ్ళ కాంపిటేటర్స్ కేకేఆర్ అనే చెప్పుకోవచ్చాము. ఓకే చనక, ఎప్పుడైతే ఆర్సీబీ కప్పు గెలుస్తుందో అప్పుడు కొన్ని కోట్ల మంది ఆనందంతో గెంతులేస్తారు. మరి ఈ సీజన్లో అది జరుగుద్దో లేదో చూద్దాం. జరిగితే మాత్రం కోహ్లీకి పండుగని చెప్పుకోవచ్చు. వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.